తత్వమసి విషయంలో కూడా నాకు ఫస్ట్ ఒక సాంగ్ వినిపించింది ఫస్ట్ టైం. అండ్ నేను ఇమీడియట్గా విన్న వెంటనే చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇలాంటి ఇంకా 100 ఉంటాయి అని చెప్పింది. 100 ఉంటాయా? అయితే మరి 100 వీడియో చేస్తే అయితే అన్నాను. సలహా ఏముంది, ఈజీగా ఇచ్చేస్తాం. ఇచ్చేసాను. కానీ ఆ ఇచ్చిన 4 రోజులకే నాకు ఫోన్ చేసి ఇందులో ఒక పాటలో నువ్వు చేస్తావని అడిగింది. నీకేమైనా పిచ్చి పెట్టిందా? పాటలకి నాకు అసలు సంబంధం లేదు. పాడతావా అని అడిగా. లేదు, నో ఛాన్స్ అన్నాను. అక్కడి నుంచి కట్ చేస్తాం, ఇంకో నెలకి ఇలా లాంచ్ చేస్తున్నావు, నువ్వు ఈవెంట్కి రావాలంది. ఎలా చేస్తుందో ఎలా లాగేస్తుందో నాకు తెలియదు. సంహవ్ ఐ థింక్ నీకు ఏదో ఒక చిన్న ఒక చెయ్యి ఉంది, ఒక బ్లెస్సింగ్ ఉంది, లేకపోతే ఇలాంటివన్నీ పాసిబుల్ కాదు. అండ్ ఐ రియలీ హోప్ తత్వమసి నువ్వు ఏదైతే లాంచ్ చేసావో ఇది పెద్ద సక్సెస్ అయ్యి అందరినీ రీచ్ అవ్వాలి. ఏదైతే పర్పస్తో చేసావో ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఈవెంట్లో, ప్రతి ఫంక్షన్లో నిన్ను, ఆంటీని, మీ అమ్మమ్మని అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ ఐ థింక్ నీ వెనక ఉన్న ఇంకొక పవర్, బావా నీడ్స్ దట్ అప్లాజ్ ఆల్సో కాన్స్టెంట్గా. ఐ థింక్ ఒక కామింగ్ ఎనర్జీ బిహైండ్ యూ, అది నువ్వు కూడా ఒప్పుకుంటావు. కానీ ఇంకొంచెం చెప్పి ప్రమోట్ చేయ భావన కూడా ప్రతి ఈవెంట్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. అండ్ గ్రేట్ టైం. ఇప్పుడు నేను చూడని కూడా కొన్ని వీడియోస్ చూశాను, చాలా చాలా బాగున్నాయి. అండ్ ఐ థింక్ ఇంకా మిగతా కూడా షూట్ చేయబోతున్నాం. వీఆర్ ఆల్ వెయిటింగ్ టు సీ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ స్మిత గారికి ఐడియా ఆవిడ వరకు రీచ్ అవటం ఆర్ ఐడియా ఆవిడకి రావటమే లేట్, అది జరుగుతుంది. అది ఎలానో నాకు తెలుసు. మేము వినబోతున్నాం అన్నమాట నాన్నగారు పాడేది ఫర్ షూర్. పాడమని ఎందుకన్నానంటే చాలా ఇష్టం పాటలు, సరదాగా. అంటే నువ్వు పాడితే అందరూ పాడుకోవచ్చు అని కూడా అనిపిస్తుంది కదా అన్న. తింటాం ఇష్టం, అలానే వంట అనకూడదు. రెండు వేరే వేరే విషయాలు. సో మరి ఇప్పుడు ఈ టూర్ గురించి మాట్లాడుతున్నాం. బట్ బిఫోర్ దాట్, మరి మీ ద్వారా విత్ దిస్ రిమోట్ దక్షిణ్ స్టోరీస్ ఒక చిన్న ఏవి. ఓకే, దక్షిణ్ స్టోరీస్ ఏవి లాంచ్ ప్లీజ్.